Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రీసెంట్గా 2025 జనవరి 15th జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది అంటే ఏంటి, నోటిఫికేషన్ యొక్క హైలైట్స్ ఏంటివి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎక్స్పీరియన్స్ ఏముండాలి, ఏజ్ లిమిట్, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్, అప్లికేషన్ ఫీ ఎలా ఉంది, ఎగ్జామ్ సిలబస్ ఏమిచ్చారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది ఫస్ట్ టు ఎండ్ వరకు పర్టికులర్ ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకోకుండా చివరి వరకు చూసి మీరు ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 హిందుస్థాన్ పెట్రోలియం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హెచ్పిఎల్సి అనేటువంటిది ఇండియాలో ఒక లీడింగ్ ఎనర్జీ కంపెనీగా చెప్పవచ్చు. ఇది 1955లో స్టార్ట్ చేశారు. 1974 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది జరుగుతూ వచ్చింది. దీని యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే ఇది ఒక ఎనర్జీ రిలేటెడ్ కంపెనీ. ఇది కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ని బ్రేక్ చేసుకొని సస్టైనబుల్ గ్రోత్తో ఒక కమిట్మెంట్తో ఉండడం అనేటువంటిది ఈ హెచ్పిసిఎల్ యొక్క విజన్. దీని యొక్క మెయిన్ మిషన్ ఏంటి అంటే ఎనర్జీ సొల్యూషన్ టు ద నేషన్. దేశానికి ఎనర్జీ రిలేటెడ్ అయినటువంటి సొల్యూషన్స్ను హయ్యర్ క్వాలిటీలో ఇవ్వడం కోసమే దీని యొక్క మెయిన్ మిషన్. సో ఇది ఎందుకు ఇంట్రడక్షన్ ఇవ్వవలసి వచ్చింది అంటే హెచ్పిసిఎల్ అనే కంపెనీకి మీరు జాబ్ అప్లై చేసే ముందు దీన్ని ఎప్పుడు స్థాపించారు, దీని యొక్క మెయిన్ విజన్ ఏంటి, దీని యొక్క మిషన్ ఏంటి అనేటువంటిది తెలుసుకుంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా ఇంటర్వ్యూలో వాట్ అబౌట్ హెచ్పిసిఎల్ అని అడిగినప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి యూజ్ అవుతుంది. హైలైట్ ఆఫ్ దిస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్. వేకెన్సీస్ టోటల్గా 234 వేకెన్సీస్ ఉన్నాయి. దీని కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేటువంటిది 15th జనవరి 2025 స్టార్ట్ అయ్యింది. 14th ఫిబ్రవరి 2025 వరకు ఎండ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఈ పోస్ట్ అనేటువంటివి ఫిల్ చేయడం జరుగుతుంది. పర్టికులర్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అని సపరేటు స్టేట్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. శాలరీ అనేటువంటిది ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మినిమం శాలరీ 30,000 నుంచి మ్యాక్సిమం శాలరీ 1.2 lakh వరకు ఉంటుంది. పర్ ఇయర్ ప్యాకేజీ 10.2 lakhs పర్ ఇయర్ ప్యాకేజీ ఉంటుంది. అఫీషియల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి www.hindustanpetroleum.com లోకి వెళ్ళి ఇన్ డీటెయిల్డ్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఏమిచ్చారు పర్టికులర్గా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్లో 3 డొమైన్స్కి పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్. ఈ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years
ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్. ఎలక్ట్రికల్ కి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. ఇన్స్ట్రుమెంటేషన్ కి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్. కెమికల్ కి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్. సో డిప్లొమా ఉండాలి, 3 years డిప్లొమా. బిఈ ఆర్ బీటెక్ అనేటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేదానికి లేదు. 3 years డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ అనే పోస్టులకి ఓన్లీ డిప్లొమా 3 years ఉండాలి పర్టికులర్ డొమైన్స్లో. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నో నీడ్, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవసరం లేదు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి. ఈ డిప్లొమా కోర్సులో మినిమం మార్క్స్ అనేటువంటివి ఉండాలి. కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 60% మార్క్స్ అనేటువంటివి పాస్ మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి మినిమం 50% మార్క్స్ అనేటువంటివి డిప్లొమాలో ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఎండ్ డేట్ అయినటువంటి February 14కి, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25 years అనేటువంటిది మ్యాక్సిమం ఉండాలి. అంటే 25 క్రాస్ అవ్వకూడదు 14th February 2025కి. ఓబీసీ వాళ్ళకి మ్యాక్సిమం అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది 3 years. అంటే 25 + 3 28 years అనేటువంటిది ఈ ఏజ్ లిమిట్ ఓబీసీ వాళ్ళకి ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఏజ్ లిమిట్. అలాగే సిమిలర్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడి అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 13 years ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వేకెన్సీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి ఓసారి చూస్తే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ కి 130 పోస్ట్ అనేటువంటి ఉన్నాయి. ఎలక్ట్రికల్ కి 65 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ కి 37 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా 234 వేకెన్సీస్ అనేటువంటివి ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 ఎస్పీసీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ 234 వేకెన్సీస్ ని కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎలా అలాట్ చేశారు అని అంటే, జనరల్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి మెకానికల్లో 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్లో 1 వేకెన్సీ అనేటువంటిది జనరల్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ వైజ్ లిస్ట్. ఓబీసీ వాళ్ళకి 35 మెకానికల్, 20 ఎలక్ట్రికల్, 10 ఇన్స్ట్రుమెంటేషన్, 0 కెమికల్ డివిజన్. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 20 మెకానికల్లో, ఎలక్ట్రికల్లో 10, ఇన్స్ట్రుమెంటేషన్లో 7, కెమికల్కి 1 వేకెన్సీ ఉంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 15 వేకెన్సీస్ మెకానికల్లో ఉన్నాయి, 5 ఎలక్ట్రికల్లో ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్లో 5 ఉన్నాయి, కెమికల్లో 0 వేకెన్సీ ఉన్నాయి. ఇలా మెకానికల్లో టోటల్గా 130 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో 65 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్లో 37 వేకెన్సీస్, కెమికల్లో 2 వేకెన్సీస్, టోటల్గా 234 వేకెన్సీస్ అనేటువంటివి ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇలా
ఇవ్వడం జరిగింది. మీరు మీ యొక్క కేటగిరీని చూసుకొని మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ ఎంత కలెక్ట్ చేస్తున్నారు అని అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి టోటల్ అమౌంట్ 1180 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ ఉంది. వీటిలో 1000 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ, దానికి 18% జిఎస్టీ అనేది యాడ్ అవుతే టోటల్ అమౌంట్ 1180 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ ఎగ్జెప్షన్ ఇవ్వబడింది. రిటన్ ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది అని అంటే వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇంజనీరింగ్ రిలేటెడ్ అయినటువంటి డిప్లొమాలో మీరు చేసేటువంటి మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ దానికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేటువంటివి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ రిలేటెడ్ టాపిక్స్ మీద, స్పెసిఫిక్ టాపిక్స్ మీద పార్ట్ 1 డిజైన్ చేయబడి ఉంది. పార్ట్ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్, జీకే అండ్ జనరల్ అప్టిట్యూడ్ అయినటువంటి అర్థమెటిక్, రీజనింగ్ మీద పర్టికులర్గా టాపిక్స్ అనేటువంటివి ఇచ్చి ఇలా పార్ట్ 1, పార్ట్ 2 అనేటువంటి సెక్షన్స్ చేసి సిలబస్ అనేటువంటిది ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఓవర్వ్యూ చెక్ చేస్తే ఫస్ట్ hindustanpetroleum.comకి వెళ్ళి వాటిలో మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని లాగిన్ ఐడి ఇచ్చేసుకొని అప్లికేషన్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోవాలి త్రూ ఆన్లైన్. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ 3 years డిప్లొమా అండ్ షార్ట్ లిస్టింగ్ అనేటువంటిది చేస్తారు. ఈ షార్ట్ లిస్టింగ్ అయినటువంటి క్యాండిడేట్స్కి రిటన్ ఎగ్జామ్ అనేటువంటిది హాల్ టికెట్ ప్రొవైడ్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుంది. నాట్ ఓఎంఆర్ సీట్ ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది టెక్నికల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ని చెక్ చేయడానికి ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి, మెడికల్ జరిగి, ఫైనల్ సెలక్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి. సో ఫైనలీ ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకున్నారు, ఏజ్ లిమిట్ తెలుసుకున్నారు, ఈ రిటన్ ఎగ్జామ్కు ఉండవలసిన సిలబస్ అనేటువంటిది థరోలీగా తెలుసుకున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత మీరు మీ కేటగిరీ, మీ ఏజ్ లిమిటు, మీ డిప్లొమా సర్టిఫికేటు దేనికి రిలేటెడ్ అవుతుందో అది చూసుకొని ప్రిపరేషన్ అనేటువంటిది థరోలీగా చేసుకోండి. మీరు మార్కెట్లో మెటీరియల్స్ అనేటువంటివి దొరుకుతాయి, ఆన్లైన్లో యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి, లేదా మీకు ఫిజికల్గా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో కానీ సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైనా వీటిపైన చెబుతూ ఉంటే దానికి మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ని తరువుగా చేసుకొని ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయడానికి రూట్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ అనేటువంటిది అప్లై చేసిన తర్వాత ఇది January 15th నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయింది, February 14th ఎండ్ అవుతుంది. సో ఈ స్టార్టింగ్ టైం, ఎండ్ టైం లోపలనే మీరు అప్లికేషన్ అనేటువంటిది ప్రాసెస్ చేసుకోవడానికి చూడండి. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి అప్డేట్ కోసం HPCL వెబ్సైట్కి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.com వెళ్ళి మీరు అప్డేట్ను చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మీరు మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్, ఫిజికల్ క్లాసెస్, మెటీరియల్,
మీ డిప్లొమా మెటీరియల్ ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేసుకొని ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ డిఫరెంట్ డొమైన్స్కి 234 పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ చేసిన వాటికి ప్రిపరేషన్ చేసుకొని మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఫినాకిల్ ట్యూషన్స్ తరపున ఆల్ ది బెస్ట్ చెబుతూ మీకు ఇంకా ఏదైనా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు వీడియో అయిపోయిన తర్వాత కామెంట్లో మీరు ఏదైనా తెలియచేస్తే దానికి నేను మీకు ఆన్సర్ చేయగలను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.